అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ముందు నిరుద్యోగుల ఆందోళనకు దిగారు. తమ జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ రోడ్డుపై బైఠాయించారు. ఏటేటా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీకి తెలంగాణలోని నిరుద్యోగులు కనిపించట్లేదా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి తీరుకు నిరసనగా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ముందు ధర్నా చేపట్టారు. కాగా పోలీసుల జోక్యంతో వాళ్లు శాంతించారు. నిర్లక్ష్య వైఖరి నిన్న చూసుకుంటా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ సపోర్ట్ చేసి మరీ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసేటట్టు చేసిండు. ఇదే రాహుల్ గాంధీ ఇక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో చాయ్ పే చర్చ పెట్టి నాతో స్వయంగా మాట్లాడడం జరిగింది. ఏమన్నాడు, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు అని మేము కాంగ్రెస్ పార్టీ మేధావులకి ఒకటే అడుగుతున్నా. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి చాయ్ పే చర్చ పెట్టిన రాహుల్ గాంధీజీ ఇప్పుడే అడుగుతా ఉన్నాం. మనము ఇన్ని రోజుల నుంచి నిరుద్యోగులు ఎంతో మంది హరిగోసలు పడతా ఉంటే 80 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రావడం జరిగింది. ఇప్పుడు వరకు ఒక్కసారి అయినా నిరుద్యోగుల గురించి చర్చ జరిగిందా? జరగలేదు. ఎందుకు అంటే నిరుద్యోగులు తెలంగాణలో కనిపిస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కనిపిస్తున్నారంటే ఢిల్లీలో కనిపిస్తున్నారు. ఎందుకు? అది కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు అధికారం కోసమే చూస్తారు కాబట్టి మనం వాళ్ళ కంటికి కనిపిస్తలేము. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పిపోయిండో ఇప్పుడు కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం రాహుల్ గాంధీకి, 2 లక్షల ఎక్కడ పోయినాయి? మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్ లో అంటా ఉన్నాడు ఇది ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు ఏమైంది? ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి. మనం వేసే క్వశ్చన్ ఒకటే రాహుల్ గాంధీకి, ఎందుకంటే నిన్న సపోర్ట్ చేసి మరీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటట్టు చేసిన రాహుల్ గాంధీకి ఇప్పుడు నీకు ఈ తెలంగాణ స్టేట్ కనిపించలేదా అని అడుగుతా ఉన్నాం. లోపల ఇంతమంది అందరూ ముందుకు రండి. రిలీజ్ చేయాలి.